ఉపాధి హామీ పథకాన్ని మోడీ కేసీఆర్ ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆగస్టు 5న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. భారతదేశ చరిత్రలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు రైతులకు ఉపయోగపడే పథకం ఉపాధి హామీ పథకం సోనియా గాంధీ గారి ప్రభుత్వం ఢిల్లీలో తీసుకొచ్చింది. భారతదేశ చరిత్రలోనే ఒక రైట్ టు వర్క్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఈ సంవత్సరం తక్కువ నిధులు కేటాయించి, తక్కువ పనులు కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలకు ఇబ్బంది కలిగిస్తున్నారు.